అవతారం ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి. సాధారణమైన గురువులందరికన్నా మహోన్నతులు, ఉన్నత స్థాయికి చెందినవారైన గురువులు కొందరు ఈ ప్రపంచంలో ఉన్నారు. వారిని ఈశ్వరుని అవతారాలు అని పిలుస్తారు. వారు ఇతరులను తాకడం ద్వారాను, కేవలం ఆలోచన ద్వారాను ఇతరులలోనికి ఆధ్యాత్మిక శక్తిని సంక్రమింప చేయగలరు. అటువంటి వారు ఆజ్ఞాపిస్తే అత్యంత నీచులు, దిగజారిన మనుషులు కూడా ఒక్క క్షణంలో మంచి మనుషులుగా ఋషులుగా మారిపోతారు. భగవంతుడి అవతారాలను వివరించే సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మనసులోని సందేహాలు, చిక్కు సమస్యలు తెలుసుకోవాలంటే ఎవరి అనుగ్రహం వల్ల శాస్త్రాలలో ఎంతగానో శ్లాఘించబడిన బ్రహ్మజ్ఞానం ఒక్క నిమిషంలో సిద్ధించగలదో అటువంటి వారు నడిచే పుణ్యతీర్థాలు లాంటి వారే అవతార పురుషులు. వారు పుట్టుకతోనే బ్రహ్మ పదార్థాన్ని గురించిన ఎరుకతో ఉంటారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు బ్రహ్మగా మారుతారు అని ముండకోపనిషత్తులోని చెప్పబడింది. మనసు ఆత్మను తెలుసుకోలేదు, ఎందుకంటే తనను తానే తెలుసుకోవాలి కాబట్టి. ఈ విషయం ఆత్మలో లీనమై ఉండే మానుష రూప భగవత్తత్వమే అవతారం. ఈ అవతారాన్ని అర్థం చేసుకునేంత వరకు మాత్రమే భగవంతుడికి సంబంధించిన మనిషి అవగాహన చేసుకోగలరు. ఈశ్వరుని గురించి మనిషి గ్రహించగల అత్యున్నతమైన ఆదర్శం అవతారం మాత్రమే. అటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా పుడతారు. వారిని కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. శాస్త్రాలలోని సత్యాలకు వారు మాత్రమే నిదర్శనం. ఈ ప్రపంచ మహాసాగరంలో వారు దీపస్తంభం లాంటి వారు. అటువంటి వారి సాంగత్యం వల్ల, వారి కృపచేత మనస్సులో అంధకారం క్షణంలో పటాపంచలు అవుతుంది. ఒక్క మెరుపు బాటలో హృదయంలో జ్ఞానం కలుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అన్నది నిర్ధారించలేము, కానీ అలా జరుగుతుంది అన్నది మాత్రం సత్యం. ఆత్మలో తాదాత్మ్యం చెంది భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడు. ఎక్కడెక్కడైతే ఆయన నేను అనే శబ్దాన్ని వాడారో అది ఆత్మను మాత్రమే సూచిస్తుంది. నన్ను మాత్రమే శరణు వేడు అన్నప్పుడు ఆత్మలో స్థిరంగా నిలిచి ఉండు అని అర్థం. గీత బోధించిన అత్యున్నత ఆదర్శం ఈ ఆత్మజ్ఞానమే. ఆత్మ సాక్షాత్కారంతో పోలిస్తే యోగము మొదలైన వాటిని గురించి అందులో చెప్పిన విషయాలు అప్రధానాలు. ఈ ఆత్మజ్ఞానం లేనివారు ఆత్మహనులు, అంటే ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు. అశాశ్వతమైన వాటిని పట్టుకొని వేలాడుతూ తమను తాము చంపుకుంటున్నారు. ఇంద్రియ సుఖాల ఉచ్చులో వారు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. 2 రోజులు కూడా నిలబడిన ఇంద్రియ సుఖాలను ధీరులైన వారు ఎందుకు కాదనలేకుండా పోతున్నారు? శ్రేయస్సును స్వీకరించి ప్రేయస్సును వదిలేయండి. ఆత్మ గురించి అందరికీ తెలియజేయండి. తత్వమసి సోహమస్మి, నేను అది, సర్వం కల్విదం బ్రహ్మ, ఈ కనిపించేదంతా బ్రహ్మమే అనే మంత్రమును స్మరించండి. సింహ సదృశ్యమైన ధైర్యాన్ని మనసులో కలిగి ఉండండి. తత్వమసి, నీవే ఇతడు, సోహమస్మి, నేను అది, సర్వం కల్మిదం బ్రహ్మ, ఈ కనిపించేదంతా బ్రహ్మమే అనే మంత్రాలను ఎల్లప్పుడూ స్మరించండి. సింహ సదృశ్యమైన ధైర్యాన్ని మనసులో కలిగి ఉండండి. దేనిని చూసి భయపడాలి? భయమే మరణం, భయమే మహాపాపం. మనిషికి అంటే జీవాత్మకు అర్జునుడు ప్రతీక. అతడికి భయం కలిగింది. ఆత్మజ్ఞానంలో సుస్థిరంగా ఉన్న కృష్ణ భగవానుడు అతడికి గీతను బోధించాడు. అయినా భయం అతన్ని వదిలిపెట్టలేదు. అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని తిలకించాడు. ఆత్మజ్ఞానం పొంది స్థితప్రజ్ఞుడయ్యాడు. ఆ విధంగా జ్ఞానాగ్ని చేత తన ధర్మ బంధనాలన్నింటినీ కాల్చివేసి యుద్ధం చేసినాడు. ఎప్పుడైతే ఒక అవతార పురుషుడు ఈ భూమి మీదకు వస్తాడో అప్పుడు ఆయనతో పాటు కొందరు జీవన్ముక్తులు ఆయన ఆడే జగన్నాటకంలో సహాయకులుగా ఉండటానికి ఆయనతో పాటే జన్మిస్తారు. అలా ఒక్క జీవితంలోనే కోట్లాది మంది యొక్క
అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వారికి మోక్షాన్ని ప్రసాదించేయగల శక్తి అవతార పురుషులకు మాత్రమే ఉంటుంది. దీనినే దైవకృప అంటారు. హరి ఓం తత్సత్.